హలో గాయ్స్, దిస్ ఇస్ సాయి కిషోర్. మీరు చూస్తున్నారు పొట్టుబుడమ్స్ ఎంటర్టైన్మెంట్స్. సో చాలా డేస్ నుంచి ఒక అమేజింగ్ ట్రిప్ కోసం వెయిట్ చేస్తున్నాను. అదే ట్రిప్ దేవభూమి. సో ఫైనలీ నేను ఉత్తరాఖండ్కి వచ్చేసాను. నేను ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడున్నానంటే హరిద్వార్ సిటీలో ఉన్నాను. అండ్ హరిద్వార్ సిటీలో వచ్చేసి స్వర్గానంద్ ఘాట్, ఇక్కడ గంగానది పుణ్యస్నానాలు చేస్తుంటారు. చాలామంది ఏంటంటే గంగా హారతి కోసం హర్కా పౌరి అని చెప్పేసి అనే లొకేషన్కి వెళ్ళి గంగా హారతి చూస్తారు. బట్ హెవీ క్రౌడ్ ఉందని చెప్పేసి మేము దానికన్నా ముందు వచ్చే ఘాట్ దగ్గరనే మేము స్నానం చేసేస్తున్నాము. నెక్స్ట్ మీకు నేను అక్కడికి వెళ్ళి గంగా హారతి హైలైట్స్ చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఐ హోప్ మీరందరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇంతవరకు నా వీడియోస్ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇక ముందు కూడా నా వీడియోస్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. మీకు ఒక సూపర్ ఎక్సైటెడ్ ట్రిప్ గురించి చెప్పబోతున్నాను. అది ఈరోజే మొదలు కాబోతుంది. సో ఈరోజు అంటే ఇవాళ June 3rd. అది ఎక్కడికి వెళ్తున్నామంటే దేవభూమి ట్రిప్కి వెళ్తున్నాము. సో దేవభూమి అంటే ఎక్కడ అనుకుంటున్నారు? నథింగ్ బట్ ఉత్తరాఖండ్. అంటే మన ఉత్తరం, మన భారతదేశంలో, మన ఇండియాలో ఉన్న ఒక నార్థన్ స్టేట్. అది ఢిల్లీకి దాటిన తర్వాత ఒక దాదాపు 300 కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంటుంది ఢిల్లీ తర్వాత. సో ఆ ట్రిప్ని మేము 10 days కంప్లీట్గా 10 daysలో మ్యాక్సిమం ఎన్ని ప్లేసెస్ అయితే అన్ని ప్లేసెస్ కవర్ చేయబోతున్నాను. సో మీకు ఆ ఐటర్నరీ కూడా షేర్ చేయబోతున్నాను. మైట్ బి మీరు ఎప్పుడైనా వెళ్తే మీకు ఆ ఐటర్నరీ యూజ్ కావచ్చు. ఇంకోటి మేము కంప్లీట్గా చోటా చార్ధామ్ అంటారు, ఆ చార్ధామ్ని మేము కవర్ చేయబోతున్నాము. ఓన్లీ ఇంపార్టెంట్ 2 places. మాకు మెయిన్ స్కోప్ వచ్చేసి బద్రీనాథ్ అండ్ కేదార్నాథ్. ఈ 2 placesని కవర్ చేసుకుంటూ ఆన్ ది వేలో వచ్చే ప్లేసెస్ అన్నీ మేము చూసుకుంటూ వెళ్దామని ప్లాన్. సో మీకు 10 days ఐటర్నరీ బ్రీఫ్గా చెప్తాను. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పుకుంటూ వెళ్తాను. సో మీకు పక్కన డిస్ప్లే చేస్తాను కంప్లీట్గా ఐటర్నరీ అనేది. మీకు యూస్ఫుల్ అయితే చూసుకోండి. మేము ఇక్కడ యమునోత్రి, గంగోత్రి అనే 2 placesని కవర్ చేయలేదు, ఎందుకంటే ప్లాన్ని మొత్తం హెక్టిక్గా చేసుకోకుండా హ్యాపీగా ఈ 2 మెయిన్ కేదార్నాథ్, బద్రీనాథ్ సెంట్రిక్గా ఉండే ప్లేసెస్ని కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. సో ఆ తర్వాత మేము డెహ్రాడూన్ వెళ్ళిన తర్వాత డెహ్రాడూన్ నుంచి హరిద్వార్కి వెళ్ళిపోతాం. హరిద్వార్కి వెళ్ళిపోయి హరిద్వార్ నుంచి ఇక మా యాత్ర స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఐటర్నీ. దానికన్నా ముందు మీకు ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. హైదరాబాద్ నుంచి, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, రాయలసీమ, తిరుపతి నుంచి ప్లేసెస్ నుంచి వెళ్ళడానికి మీకు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చెప్తాను. కాస్ట్లీయెస్ట్ అండ్ స్పీడెస్ట్ ట్రాన్స్పోర్ట్ మోడ్ వచ్చేసి ఆబ్వియస్లీ ఫ్లైట్స్. సో మాకైతే ఫ్లైట్స్ అప్ అండ్ డౌన్ బుక్ చేసుకోవడానికి డైరెక్ట్ ఫ్లైట్ హైదరాబాద్ టు డెహ్రాడూన్ బుక్ చేసుకున్నాము, మధ్యలో ఎలాంటి లే ఆఫ్ లేకుండా. నార్మల్గా అయితే మనకు ఢిల్లీ లే ఆఫ్ ఉంటుంది. సో మాకు అప్ అండ్ డౌన్ 15,000, ఒక 2 months ప్రివర్గా బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు 15,000 రూపీస్ పడింది. మీరు అది కాకపోతే ఇంకో ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయి ఢిల్లీ నుంచి అక్కడ డెహ్రాడూన్ ఫ్లైట్స్ కూడా మీరు వెళ్ళిపోవచ్చు. బట్ మధ్యలో ఒక 3 hours 4 hours లే ఆఫ్ ఉంటుంది. మాకు డైరెక్ట్ ఉండడం వల్ల ఏమైపోయిందంటే ఒక 3 hours వెళ్ళిపోతున్నాం డైరెక్ట్. 3 hours 3.5 hours. యాక్చువల్గా ఫ్లైట్ జర్నీ వచ్చేసి 2 hours 10 minutes. నేను ఈ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం ఇవన్నీ చెప్తున్నాను. సో ఒక 4 hours రీచ్ అయిపోతాం హ్యాపీగా. లే ఆఫ్ వల్ల ఏమైపోతుంది అంటే కంప్లీట్ డే వెళ్ళిపోతుంది. సో అది 3 వరకు మేము డెహ్రాడూన్ రీచ్ అయిపోతాం. అక్కడి నుంచి మళ్ళీ గంగా హారతి హరిద్వార్లో కవర్ చేసుకోవచ్చు. అది ప్లాన్, అందుకే మేము డైరెక్ట్ బుక్ చేసుకున్నాం. మా ఫ్లైట్ టికెట్స్ కూడా పెద్దగా చేంజ్ ఏం లేవు. ఢిల్లీకైనా డెహ్రాడూన్కైనా ఆల్మోస్ట్ సేమ్ ఉంది, ఒక 200-300 డిఫరెన్స్ తప్ప. సో అది గైస్. ఇంకొకటి వచ్చేసి ఇంకొక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ట్రైన్లో వెళ్ళొచ్చు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ ట్రైన్. సో మీకు తెలుసు ఆల్మోస్ట్ 32 hours 36 hours జర్నీ ఉంటుంది అది. అక్కడి నుంచి హరిద్వార్కి వెళ్ళిపోవచ్చు. హరిద్వార్కి కూడా బోల్డ్ అనే ట్రైన్స్ ఉంటాయి. ఢిల్లీ టు హరిద్వార్కి ట్రైన్లో వెళ్ళిపోవచ్చు. లేకపోతే మీరు మీ ట్రాన్స్పోర్ట్ ఏదైనా అక్కడ నుంచి మనకు హరిద్వార్కి చాలా బస్సెస్ కూడా ఉంటాయి, బస్సెస్లో వెళ్ళిపోవచ్చు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో. 300 kilometers కాబట్టి ఆబ్వియస్లీ 800, 700, 600 రూపీస్ ఛార్జెస్ వరకు ఉంటాయి. అంటే డిలక్స్, నార్మల్, ప్యాసింజర్ ఇట్లాంటివి డిపెండ్స్ ఆన్ ట్రాన్స్పోర్ట్ బట్టి. సో ఇది గాయస్
ఇక ఓన్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు దాదాపు 2000+ కిలోమీటర్స్. సో అది నా మ్యాక్సిమం ఎవరు చూస్ చేసుకోరు. చాలామంది నాకు అక్కడ తెలుగు వాళ్ళు కూడా మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళు ఎలా వెళ్తారంటే, ఎందుకంటే ఇక్కడ లోకల్లో ట్రావెల్ వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్ళిపోయి రిటర్న్లో ఫ్లైట్ బుక్ చేసుకుంటారు. సో అలా వెళ్తుంటారు. డిపెండ్స్ ఆన్ బడ్జెట్. సో ముందు మీకు బడ్జెట్ డీటెయిల్స్ కూడా అన్నీ షేర్ చేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు మన ట్రావెల్ సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు చెప్పాలనుకున్నాను. అందుకే సో ఇది ఈ హరిద్వార్ వ్లాగ్లో యాడ్ చేస్తున్నాను. సో చలో మన హరిద్వార్ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ నుంచి మాది ఫ్లైట్ జర్నీ ఉంది. చలో గైస్, సీ యూ ఎట్ హరిద్వార్. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్ ట్రిప్ ఈరోజు మాది డే 1. ఇక్కడ ఈరోజు ప్లాన్ ఏంటంటే మాన్సీదేవి, చండీదేవి టెంపుల్స్ చూద్దాం అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ ఏదైనా ఒక టెంపుల్ అవుతుంది. అండ్ ఆ తర్వాత హరక పౌరి మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అక్కడ గంగా హారతి ఉంటుంది. గంగా స్నానాలు కానీ హరక పౌరి దేనికి ఫేమస్ అంటే ఇది కుంభమేళాకి ఫేమస్. ఇండియాలో చాలా ఫేమస్ కుంభమేళాలో హరక పౌరి, హరిద్వార్ కుంభమేళా చాలా ఫేమస్. మొన్న రీసెంట్గానే అయిపోయింది. ప్రతి 12 సంవత్సరాలకు అవుతూ ఉంటుంది. సో ఆ లొకేషన్ ఒకటి ఇప్పుడు వెళ్తున్నాం. నెక్స్ట్ 7 o'clock ఎవ్రీ ఈవినింగ్ అండ్ మార్నింగ్ గంగా హారతి ఉంటుంది. ప్రజెంట్ మేము ఇక్కడ గంగా నదిలో స్నానం చేసుకొని ఇప్పుడు గంగా హారతికి వెళ్తున్నాము, హరక పౌరి లొకేషన్కి. సో లెట్స్ క్యాచ్ యు ఎట్ హరక పౌరి గంగా హారతి లొకేషన్.
గంగాహారతి హర్కా పౌరి లొకేషన్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ మాత్రమే ఈ హోటల్ నుండి. ఈ హోటల్ బాగుంది, చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. చెప్పాను కదా, మే జూన్ వచ్చేసి ఫుల్ రష్ ఉంటుంది. సో మాకు ఈ రూమ్స్ వచ్చేసి 2 రూమ్స్ 3,500 పడింది. 3,500కి 2 రూమ్స్ తీసుకున్నాము. బట్ హాట్ వాటర్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. సో జస్ట్ ఒక నైట్కే కదా అని చెప్పి తీసుకున్నాము. మాకు నియర్ బై ఫుడ్ హోటల్స్ కూడా ఉన్నాయి. సో గైస్, ఫైనలీ వీఆర్ డన్ విత్ ద డే. ఇక్కడ ఫుడ్ గురించి చెప్పాలంటే మ్యాక్సిమం ఇక్కడ అన్నీ మనకు పంజాబీ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ జీరా రైస్, వెజ్ బిర్యానీ అలాంటి ఫుడ్ కూడా దొరుకుతుంది. మోస్ట్లీ పన్నీర్ రిలేటెడ్ కర్రీస్, తందూరి రోటీ, బ్రెడ్స్, ఇండియన్ బ్రెడ్స్ మ్యాక్సిమం దొరుకుతాయి. సో మేము గంగాహారతికి వెళ్ళినాం. చాలా బాగుండే, చాలా రద్దీగా ఉండే. మీకు తెలిసి యాజ్ యూజువల్ మే అండ్ జూన్లో కంప్లీట్గా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. సో దర్శనం చేసుకున్నాం. ఐ థింక్ మీరు బ్యూటిఫుల్ డ్రోన్ షాట్స్ కూడా చూసుంటారు కదా. డ్రోన్ షాట్స్ కూడా అక్కడ ఎగరేస్తాను నేను. సో రేపు వచ్చేసి మేము రిషికేశ్కి వెళ్తున్నాం. రిషికేశ్లో 2 యాక్టివిటీస్ ఉన్నాయి. ఒక యాక్టివిటీ వచ్చేసి బంగీ జంపింగ్, ఆ తర్వాత రివర్ రాఫ్టింగ్ ఒకటి. సో ఈ 2 యాక్టివిటీస్ మేము రిషికేశ్లో చేయబోతున్నాం. అండ్ అక్కడ చూడవలసిన ప్లేసెస్ కూడా లక్ష్మణ్ జూలా, రామ్ జూలా, సీతా జూలా అని ఇలాంటి బ్రిడ్జెస్ ఉంటాయి, హ్యాంగింగ్ బ్రిడ్జెస్ అయి. సో మీరు బ్యూటిఫుల్ వీడియోస్ మిస్ కావద్దనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. కంటెంట్ బాగుంటే కమెంట్ పెట్టి మాకు మీ ఒపీనియన్ని తెలియజేయండి. మేము ఉన్నటువంటి ప్లేస్ నుంచి 4 కిలోమీటర్స్ హర్కా పౌరి లొకేషన్ నుంచి చండీదేవి టెంపుల్ వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంటుంది. నీల్ పర్వత్ అనే కొండపైన అమ్మవారు వెలిసిందనమాట. సో గాయస్, మీకు బ్యాక్ పైన కొండపైన అమ్మవారు ఉంటుంది చండీదేవి. మాన్సీదేవి వెళ్ళొచ్చు, చండీదేవికి వెళ్ళొచ్చు. మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చినప్పుడు రోప్వే దగ్గరనే మాట్లాడుకోవచ్చు. మీరు ఒకవేళ మాన్సీదేవి, చండీదేవి వెళ్ళాలనుకుంటే మీకు వాళ్ళే వెహికల్ ప్రొవైడ్ చేస్తారు, ఇంక్లూడింగ్ రోప్వే ఛార్జెస్తో కలిపి. ఒక 1 అవర్లో 2 టెంపుల్స్ దర్శనం అయిపోతుంది. మేము టైం అడ్జస్ట్మెంట్ కాలేక మేము ఓన్లీ చండీదేవి మాత్రమే వెళ్తున్నాము. సో మీకు ఆ రోప్వే డీటెయిల్స్ క్లియర్గా ఛార్జెస్తో చెప్తాను. ఇక్కడ ఈ కొండ పైన చండీదేవి ఉంటుంది, అక్కడ ఆపోజిట్ ఇంకో కొండ ఉంటుంది, అక్కడ మాన్సీదేవి ఉంటుంది. 2 డిఫరెంట్ కొండలు. సో లెట్స్ get into the temple. చండీదేవి అండ్ మాన్సీదేవి రెండింటికి టికెట్ తీసుకున్నాం, విత్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ పర్ హెడ్ 80 రూపీస్ ఉంది. అండ్ మాన్సీదేవి అండ్ చండీదేవి రోప్వే టికెట్ వచ్చేసి 364 ఉంది. సో టోటల్గా పర్ పర్సన్కి 440 రూపీస్ పడుతుంది మాకు. సో 1 అవర్లో దర్శనం అయిపోతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే క్రౌడ్ లేదు, వీకెండ్ అయినా కూడా క్రౌడ్ చాలా తక్కువ ఉంది. ఇంకోటి ఏమిన్నామంటే రిషికేశ్లో చాలా క్రౌడ్ ఉందని విన్నాము. సో లెట్స్ సీ. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ రోప్వేలో పైనకి చండీదేవి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ మాన్సీదేవి ఉంటుంది. వెళ్ళిన తర్వాత అమ్మవారి దర్శనం అయితే చాలా హ్యాపీగా జరిగింది. మేము వెళ్ళినప్పుడైతే చాలా తక్కువగా ఉంది రష్ అనమాట. ఎవరైతే కోరికలు తీరాలని కోరుకుంటారో అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి ఒక రెడ్ కలర్ మెరుపు బట్ట ఉంటుంది, అవన్నీ అమ్మవారికి కడతా ఉంటారు. చుట్టూ మొత్తం టెంపుల్ చుట్టూ అవే ఉండే మేము వెళ్ళినప్పుడు. సో మీరు చండీదేవిని దర్శనం చేసుకున్న తర్వాత కిందికి వచ్చేసిన తర్వాత అదే రోప్వేలో కిందికి వచ్చిన తర్వాత వాళ్ళ ట్రాన్స్పోర్ట్లో బస్సులో మాన్సీదేవి ఉంటుంది. మాన్సీదేవి అక్కడ నుంచి ఆపోజిట్ కొండ భైరవ పర్వత్ అనమాట. నీల్ పర్వత్, భైరవ పర్వత్. సేమ్ హర్కా పౌరి గంగాహారతి లొకేషన్ నుంచి 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సే. చాలామంది నడుచుకుంటూ వెళ్ళిపోయి మాన్సీదేవిని దర్శనం చేసుకుంటారు. చండీదేవి దర్శనం అంటే కొంచెం రష్ తక్కువ ఉంది, బట్ మాన్సీదేవి అయితే చాలా రష్ ఉంది.
ఆ రష్లో కూడా మేము దర్శనం చేసుకున్నాము. సో మాన్సీదేవి మనకు రోప్వే చెప్పాను కదా, రోప్వే కూడా ఉంటుంది. ట్రెక్కింగ్ వెళ్ళే వరకు అంటే నడుచుకుంటూ వెళ్ళాలి కొండపైనకి. రోప్వే ఆప్షన్ అంటే రోప్వే టికెట్స్ దొరకని వాళ్ళకైతే 3 కిలోమీటర్స్ ట్రెక్ చేయాల్సి వస్తుంది. అమ్మవారిని దర్శనం చేసుకోండి. అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వచ్చేయండి. కిందికి వచ్చేసి గంగా హారతి చూసుకోండి. మీకు టైం ఉంటే రిషికేష్కి వెళ్ళండి. సో మేము అయిపోయిన తర్వాత మేము రిషికేష్కి వెళ్ళిపోతాం. కమింగ్ టు మాన్సీదేవి చరిత్ర గురించి చెప్పాలంటే, మాన్సీదేవి స్వయాన శివుడి యొక్క మెడలో ఉన్నటువంటి పాము వాసుకి పాము ఉంటుంది కదా, వాసుకి యొక్క సోదరి అని చెప్పి అంటుంటారు. ఇంకో చరిత్రలో ఇంకోలాగా ఏం చెప్పబడిందంటే శివుడి యొక్క కుమార్తె అని కూడా అంటారు మాన్సీదేవి. చాలామంది అమ్మవారి దగ్గరికి వచ్చి కోరికలు నెరవేరాలని చెప్పి అక్కడ కూడా ఒక చెంకి బట్టలు ఉంటాయి, బట్టలు కడతా ఉంటారు. కోరికలు తీరుతాయని వాళ్ళ నమ్మకం. మాన్సీదేవి టెంపుల్ అయితే చాలా అంటే చాలా రష్ ఉంది. చండీదేవికి కూడా అంతే. చండీదేవి చరిత్ర అంటే చండీదేవి సేమ్ ఈ టెంపుల్స్ అన్నిటిని స్థాపించింది ఆదిశంకరాచార్యరావు గారు. మాన్సీదేవి, చండీదేవి, మాయాదేవి. అండ్ ఈ మాయాదేవి టెంపుల్ కూడా మన గంగాహారతి లొకేషన్ నుంచి, హర్కా పౌరి లొకేషన్ నుంచి 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. పాసిబుల్ అయితే మాయాదేవి టెంపుల్ కూడా దర్శనం చేసుకుంటే హరిద్వార్ యాత్ర అనేది సంపూర్ణమవుతుంది. సో గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎప్పుడు బ్యూటిఫుల్ వీడియోస్ ఇస్తుంటాను. దీనికన్నా ముందు చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ఆ వీడియోస్ కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకా బ్యూటిఫుల్ వీడియోస్ రాబోతున్నాయి. హరిద్వార్, కేదార్నాథ్, బద్రీనాథ్, తుంగనాథ్ ఇట్లాంటి బ్యూటిఫుల్ వీడియోస్ అన్ని ఎపిసోడ్ వైజ్ మీ ముందుకు తీసుకొస్తాను. సో థ్యాంక్ యూ గైస్. దిస్ ఇస్ సాయి కిషోర్ సైనింగ్ ఆఫ్.